అప్పుడు ఈ మిడిల్ క్లాసా లేబరా వీళ్ళందరూ ఇటు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడైనా అక్కడ ఉండనియండి అంటారు. అప్పుడు అమరావతి ఎట్ట అవుతుంది డెవలప్మెంట్? ఇప్పుడైనా అక్కడ పనిచేసే వాళ్ళందరూ రోజు విజయవాడ గుంటూరు నుంచి పోతున్నారు, మంగళగిరి నుంచి పోతున్నారు పనోళ్ళంతా. పనికి సంబంధించినటువంటిది ఈ హౌస్ కీపింగ్ వీళ్ళందరూ కూడా మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ఇట్లాంటి చోట్ల నుంచి పోతున్నారు రోజు అక్కడికి. అట్లాగే లాయర్లు ఇట్లాగా వీళ్ళందరూనేమో విజయవాడ గుంటూరు నుంచి వెళ్తున్నారు అక్కడికి. సచివాలయ సిబ్బంది అంతే విజయవాడ గుంటూరు నుంచి వెళ్తున్నారు అక్కడికి. ఇంకోటి ఈవెన్ అక్కడ ఉండాలనుకున్న వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో ఉంటారా పల్లెటూరులో ఉంటారా? ఇప్పుడు అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళి మనం ఎంజాయ్ చేయగలం కానీ గోవాను లేకపోతే ఊటీను అక్కడికి వెళ్ళి మనం ఉండలేం కదా బేసిక్ గా. ఇవి ప్రాక్టికల్ థింకింగ్. ఇక్కడ ఏంటంటే ఎవరో ఇచ్చే సందేశాలు, ఎవరో ఇచ్చే సమాచారాల ఆధారంగా వెళ్ళిపోతుంది జీవితం. ఊహాజనితంగా బ్రతకమంటున్నారు మనల్ని, రాజధానిని ఊహాజనితం చేస్తున్నారు. రాజధాని ఏది? అమరావతి. ఎక్కడ అంటే బెజవాడ గుంటూరు అమరావతిలోనే కదా. ఏదిరా వారు బెజవాడ ఏంది గుంటూరు ఎదురు అంటే చెప్పరు. 29 గ్రామాల అమరావతిలో ఇదంతా సిఆర్డిఏనే కదా అంటారు. సిఆర్డిఏలోనే ఉంటే అమరావతి నగరం ఎట్ట అవుతుందబ్బా? అది కదా లెక్క. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ స్టిల్ మళ్ళీ వీళ్ళిద్దరు రాజకీయంతో తెచ్చుకున్నారు. ఇప్పుడు అమరావతికే రేటింగ్ పెంచడం కోసం చంద్రబాబు నాయుడు ఇదంతా హడావిడి చేయించారు. జగన్మోహన్ రెడ్డి చివరిలో వచ్చి మావిగన్ అని చెప్పి మొత్తం నేను వస్తే బయటికి అని చెప్పాడు. దాంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేవాడు ఎక్కడ? అవసరమైతే ₹1 కోటి 10 కోట్లు పెట్టి అయినా సరే అమరావతిలో కొందాం అనుకోవాలి.